సాధారణంగా ప్రేమ పేరుతో జరిగే మోసాల గురించి మనం వింటూ ఉంటాం. కానీ ఇప్పుడు పెద్దలు కుదిర్చిన సంబంధాల్లో కూడా యువతులు మోసపోతూ ఉండడం ఆందోళన కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా కీలక హెచ్చరికలు జారీ చేశారు. వివాహం నిశ్చయమైన తర్వాత కూడా యువతులు అలాగే వారి తల్లిదండ్రులు అపరిచితుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచిస్తున్నారు. మోసగాళ్లు ఇప్పుడు తమ పంతాను మార్చుకున్నారని సిపి సజ్జనార్ వివరించారు. తొలుత ఎంతో పద్ధతిగా పెళ్లి చూపులకు రావడం, పెద్దల సమక్షంలో నిశ్చితార్థం జరిపించుకోవడం వంటివి చేసి నమ్మకం కలిగిస్తున్నారు. పెళ్లి ఖాయమైంది కదా అనే చనువును ఆసరాగా చేసుకుని యువతులతో సన్నిహితంగా మెలగడం, మాయ మాటలతో వారిని శారీరకంగా లోబర్చుకోవడం వంటి అకృత్యాలకు పాల్పడుతున్నారని ఆయన తెలిపారు. తీరా పెళ్లి సమయం దగ్గర పడ్డాక తమ అసలు రంగును బయట పెడుతూ అదనపు కట్నం కావాలని, లేదంటే పెళ్లి ఇప్పటికిప్పుడే రద్దు చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తన ట్వీట్లో పేర్కొన్నారు. అయితే సమాజంలో పరువు పోతుందనే భయంతో చాలా మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనకాడుతున్నారని చెప్పారు. బాధితుల మౌనాన్ని ఆసరాగా చేసుకొని ఈ కేటగాళ్లు మరింతగా రెచ్చిపోతున్నారని షీ టీమ్స్ స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. నిశ్చితార్థం అయినంత మాత్రాన గుడ్డిగా నమ్మకుండా అబ్బాయిల ప్రవర్తన, అలాగే అతని సన్నిహిత స్నేహితులు అతని అలవాట్లపై ముందే ఆరా తీయాలని ఆయన సూచించారు. ముఖ్యంగా పెళ్లికి ముందే శారీరక సంబంధం కోసం ఒత్తిడి చేస్తే అది ఖచ్చితంగా ప్రమాద సంకేతమని గ్రహించాలని హెచ్చరించారు. ఇలాంటి మోసగాళ్ల చేతిలో చిక్కుకున్న వారు భయపడకుండా ముందుకు రావాలని, బాధితుల వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని ఆయన భరోసానిచ్చారు. ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే హైదరాబాద్ షీ టీమ్స్ వాట్సాప్ నెంబర్ 9490616555కు గానీ లేదా అత్యవసర డైల్ 100కు గానీ సమాచారం అందించాలని సూచించారు.